మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఓరుగల్లు మరొకసారి కళా కార్యక్రమాలతో పులకించిపోయింది. ఎందుకంటే కాకతీయ కళాక్షేత్రం ప్రారంభమై కొద్ది నెలలే గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఏ సాంస్కృతిక సంస్థ కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించలేదు. ఈరోజు అన్ని కార్యక్రమాలు ఒక ఎత్తు అన్నట్లుగా దాదాపు అటు జానపద నృత్యాలు కావచ్చు, శాస్త్రీయ నృత్యాలు కావచ్చు, తర్వాత ఇతర కళారూపాలు కావచ్చు, ప్రాచీన కళారూపాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు నిర్వహించడానికి సీనియర్ కళాకారుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక విభావరి పేరిట ఉదయం నుంచి సాయంత్రం వరకు వందలాది మంది కళాకారులు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అనేక మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరే కాకుండా చాలామంది కూడా వరంగల్ నుంచి ఉద్భవించిన సీనియర్ కళాకారులు చాలామంది కూడా సినీ రంగంలో స్థిరపడ్డ వాళ్ళు కూడా దీనిలో భాగస్వాములు అవుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో సీతాల రఘువేందర్ గారు సీనియర్ కళాకారుల సేవా ట్రస్ట్ అని ఏర్పరిచారు. దానికి సంబంధించిన ప్రతినిధులంతా కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. రఘువేందర్ గారు నమస్కారం. అసలు దీని ఉద్దేశం ఏమిటి, ఈ సంస్థ ఉద్దేశం? సీనియర్ కళాకార్ సేవా ట్రస్ట్ మేము ఇదివరకు కరోనా టైంలో కూడా ఒక 40 మందికి సేవ చేయడం జరిగింది. 25 కేజీల బియ్యం, ఉప్పు, పప్పు, నూనె ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ ఏం చేసినంటే సీనియర్స్ని తీసుకోవాలి, ఇప్పుడు మరీ జూనియర్స్ కాకుండా సీనియర్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో సీనియర్ కళాకార్ సేవా ట్రస్ట్ అనేది పెట్టినాము. దానికి బీద కళాకారులకు సహాయం చేయడం, తర్వాత అనారోగ్యంగా ఉన్న కళాకారులకు వారికి డబ్బులు కానీ ఏదన్నా ఇవ్వడం జరుగుతుంది. ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే ఇచ్చాము. ఇప్పుడు ఈరోజు కూడా సాయంత్రం కూడా ఒక 10 మందికి మేము సాయం చేస్తున్నాం మా సంస్థ నుండి. థ్యాంక్ యూ. శ్యామ్ గారు, రోజా క్రియేషన్స్ పేరిట వరంగల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించిన పేరు మీకుంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో టీవీ కానీ సినీ రంగాలకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరు పాల్గొంటున్నారు? కాసర్ల శ్యామ్, సినీ గాయకుడు కాసర్ల శ్యామ్ సుందర్ గారు, గోరంట్ల కృష్ణ, మరియు వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖమైనటువంటి నాటకాలకు సంబంధించిన వాళ్ళు, మరియు గాయకులు, మరియు మన ఉగ్గు కథకు సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ప్రదర్శనలు అవుతున్నాయి. చాలా పొద్దున్న నుంచి కూడా చాలా చక్కగా క్లాసికల్ డ్యాన్సు, చాలా వివిధ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద పేరున్నటువంటి నృత్య దర్శకత్వంలో వాళ్ళ ద్వారా పిల్లలతో చేయడం జరిగింది. ఎంతమంది ఆర్టిస్టులు పాల్గొంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి 500 మంది డాన్సర్స్, గాయకులు పాల్గొన్నారు. పద్మజాదేవి గారు, మీరు మహిళా విభాగం చూస్తున్నారు, మీరు కూడా ఆర్టిస్టు. అంటే ఫస్ట్ కార్యక్రమం మీ డయాస్ అంటే ఈ డయాస్ మీద మీ బ్యానర్ మీద అవుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మొదటగా సుమన్ టీవీ నమస్కారం. మెయిన్గా ఏంటంటే మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సీనియర్ కళాకారుల సేవా ట్రస్ట్ డైరెక్టర్, ఫౌండర్, చైర్మన్ సీతాల రాఘవేందర్ గారు చాలా సీనియర్. తను ఒక గత 50 సంవత్సరాలు చరిత్ర ఉంది తనకి. ఇక్కడ వరంగల్ ఓరుగల్లు పోరుగడ్డ మీద ప్రతి ఒక్క కళాకారుడు అంకుల్ చేతుల మీదుగానే ప్రాణం పోసుకున్న కళాకారుడు. అలాంటి ట్రస్ట్కి నేను అధ్యక్షురాలుగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన కళలకి కానాసి అయిన కాళోజీ కళా ప్రాంగణం మొట్టమొదటి కార్యక్రమం మాకు సీనియర్ కళాకారుల సేవా ట్రస్ట్ మీద మేము ఓపెన్ చేయడం అనేది ఇంకా చాలా సంతోషంగా, అద్భుతంగా ఉంది. ఈరోజు ఇక్కడ సుమారు 500 మంది కళాకారులు విభిన్న రకాలు, మన ఓరుగల్లులో ఎన్నైతే కళాఖండాలు ఉన్నాయో ఒక 166 కళలు, అందులో దాదాపు ఒక 50 కళలకు మించిన కళాకారులు మా దగ్గర వచ్చి మార్నింగ్ నుండి ఉదయం 9 గంటల నుండి స్టార్ట్ అయితే ఇప్పుడు ఈవినింగ్ సాయంత్రం 9 గంటల వరకు ఉంటుంది. మరియు ఈ కళాకారులందరికీ కూడా మేము ఈరోజు సన్మానం చేస్తూ మా ట్రస్ట్ నుండి కూడా వారికి వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.